మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గడిచిన 2.5 సంవత్సరాల కాలంగా పార్వతీపురం ఐటీడీఏలో వెలుగులో పనిచేస్తున్న ఏపీడీ వై సత్యనారాయణ గురించి మేము అనేక ఆరోపణలు కూడా చేసి గత కలెక్టర్ గారికి 5 సార్లు గ్రీవెన్స్లు ఇచ్చాము. మళ్ళీ ఈ కొత్త కలెక్టర్ గారికి ఒక్కరు ఇచ్చాము. ఐటీడీ పీఓ గారికి 54 పేజీలతో ఆయన చేసిన లోపాలు ఏవైతే అవన్నీ కూడా రిటర్న్ రాసి ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో సుమారు 56 వనదాన కేంద్రాలు ఉన్నాయి. ఈ వనదాన కేంద్రాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి 3 కోట్ల రూపాయలు వచ్చే ఒక్కొక్క వనదాన కేంద్రానికి 15 లక్షల రూపాయలు ఇచ్చి అక్కడ గిరిజనుల ఉత్పత్తులు, గిరిజనులు పండించిన పంటలు సేకరించే విధంగా మహిళా సంఘాలకి తరఫీదు ఇవ్వాల్సి ఉంది. మేమేంటంటే 36 వనదాన కేంద్రాలకు ఇచ్చారు, మిగతా డబ్బులు ఇవ్వని పరిస్థితి ఉంది. అదే కాదు, పసుపు ఇక్కడ దొరికితే మనం గురపా నియోజకవర్గంలో మన ఐటీడీఏ పరిధిలో పసుపు దొరికినప్పుడు కూడా ఐటీడీఏ నుండి 8 టన్నుల పసుపు కూడా తెచ్చే పరిస్థితి ఉంది. వీటితో పాటు అలాగే దీనికి సంబంధించి మేము అనేక ఆరోపణలు చేశాం. అలాగే మిషన్లు, ఐటీడీఏ పరిధిలో ఉన్న మిషన్లు సుమారు చింతపండు కేక్ సంబంధించి 8 మిషన్లు కొనుగోలు చేశారు. అలాగే మిగతా పసుపు మిగతా సంబంధించి కూడా ఒక 5 మొత్తం 15 మిషన్లు కొనుగోలు చేశారు. ఆ మిషన్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయో తెలియదు, ఏమవుతున్నాయో తెలియదు. డబ్బులు ఈరోజు వృధా అవుతున్నాయని చెప్పి మేము కంప్లైంట్ ఇస్తే ఈరోజు కూడా ఆయన పైన చర్యలు కూడా తీసుకోకపోవడం చాలా అన్యాయమని తెలియజేస్తున్నాం. మేము అనేది ఏంటంటే ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు, రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు ఆయన పనిచేసిన 4.5 సంవత్సరాలుగా పనిచేశారు. ఈ సంవత్సరంలో ఆయన వచ్చిన నిధులు ఏమయ్యేవి, ఎక్కడెక్కడ ఖర్చు పెట్టాయి, నిధులు సద్వినియోగం అయ్యేవే లేదని చెప్పి మేము రిటర్న్ పూర్తి రాసిస్తే నేటికి కూడా ఒక్క సమాధానం కూడా లేని పరిస్థితి ఉంది. ఇది చాలా అన్యాయం తెలియజేస్తాను. అధికారులు చెప్పాం, జిల్లా కలెక్టర్ గారికి పీఓ గారు చెప్పినా కూడా ఈ ఏపీడీఓ మీద చర్యలు తీసుకోకపోవడం అన్యాయం తెలియజేస్తున్నాం. అలాగే 2019, 2021 సంబంధించి ధాన్యం కొనుగోలు కేంద్రంలో మహిళా సంఘాలకు వచ్చిన కమిషన్ సుమారు 2,50,00,000 రూపాయలు ఎవరికి ఏమైనా పరిస్థితి ఉంది, ఆ డబ్బులు ఏటో తెలియని పరిస్థితి ఉంది. ఇలాగ తవ్వుకొని పోతుంటే బోల్డ్ అన్ని జరిగాయి. కాబట్టి ఇప్పటికైనా ఏపీడీ జరుగుతున్న ఆయన చేసిన మోసాల పైన ఆయన ఏమేమి చేశారో, ఆయన ఎప్పుడైతే ఈ 4 సంవత్సరాలు ఉద్యోగం చేశారో ఈ ఉద్యోగం చేసిన రీతిలో ఆయన పైన దర్యాప్తు చేయాలని చెప్పి మేము కోరాం. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రతిపక్షులు ఉండేటప్పుడు కొమరాడ మండల తెలుగుదేశం మండల నాయకులు జాగ్రత్తలు కూడా ఆయన పైన ఈ మహిళా సంఘాల్లో డబ్బులు ఇవ్వడంలోని కొంత అవినీతి జరిగింది, కొన్ని ఇవ్వలేదు. కాబట్టి ఆయనపై దర్యాప్తు చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా మేము ఇచ్చాం. కానీ ఎటువంటి కూడా ముందుకెళ్ళిన పరిస్థితి ఉంది. ఈ డబ్బులన్నీ కూడా వృధా అయ్యాయని చెప్పి మా అభియోగం. ఈ అభియోగాన్ని అధికారులు వెంటనే ఇప్పటికైనా దర్యాప్తు చేపట్టి నిజంగా ఏపీడీ సత్యనారాయణ గారు చాలా మంచోళ్ళు, ఎటువంటి నిధులన్నీ సక్రమంగా గిరిజనులకు ఉపయోగపడ్డారు అంతే మేము ఊరుకుంటాం. కానీ ఆయన పైన దర్యాప్తు చేయండి నిధుల పైన చెప్పి ఏదైనా రాసిచ్చాం. అయినా లేదు. కొమరాడ మండలానికి వచ్చి ఇక్కడ ఒక జీడి ఫ్యాక్టరీ ఒక ఉంది పేవట్ వ్యక్తిది. ఈ ఫ్యాక్టరీని పరిశీలించి ఇదిగో ఈ ఫ్యాక్టరీ కట్టేస్తాం, గిరిజనులు ఎవరు కొనకంటే గిట్టుబాటు ధర ఇస్తామని చెప్పి వెళ్ళిపోండ్రు. ఆ ఫ్యాక్టరీ లేదు, గిట్టుబాటు ధర లేదు. ఇలాగ గిరిజనులకు మోసం చేసే పరిస్థితి ఉంది. మా అభిప్రాయం ఏంటంటే గిరిజనులకు వచ్చిన డబ్బులు గిరిజనులు సక్రమంగా వినియోగించకుండా పక్కదోవ పడతాయి. వీటిపైన దర్యాప్తు చేయాలి. ధాన్యం కొనుగోలు చేయాలి, డబ్బులు లేవు. మిషనరీ ఏదైతే వెలుగు ఆఫీసులు ఉన్నాయి వివిధ మండలకు సంబంధించి అక్కడ సామగ్రి కొనేటప్పుడు అవినీతి జరిగిందని మా అభియోగం చేస్తున్నాం. వీటన్నిటిపైన ఇప్పటికైనా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలి, నిజాలు తేల్చాలి. ఒకవేళ నిజంగా ఏపీడీ వై సత్యనారాయణ గారు చాలా మంచోళ్ళంటే మీరు రిటైర్ అయ్యేదాకా ఎక్కడే ఉంచుకొని మాకు అభియోగం లేదు. కాబట్టి గిరిజనులకు వచ్చిన నిధులు పక్కదోవ పడ్డాయి, అనేక పక్కదోవ పడ్డాయి, అవినీతి జరిగాయని చెప్పి మా ఆరోపణల్ని ఈరోజు మేము గతంలో ఇచ్చాము. కాబట్టి ఐడెంటిఫై దర్యాప్తు చేపట్టి నిజాలు తేల్చాలని చెప్పి ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మేము కలెక్టర్ గారికి, ఐటీడీఏ పీఓ గారికి మేము విన్నవించుకుంటున్నాం. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రం ఒక రైతు జీడిపిక్కల ఫ్యాక్టరీ పెడతామని చెప్పి మొత్తం 16 లక్షల రూపాయల సామగ్రి లోపల ఉందండి. దీనికి సంబంధించి ఈ మా అనేక విధాలుగా జీడిపిక్కల ఫ్యాక్టరీ పేరు గిట్టుబాటు ధర కొనాలని ఆందోళన చేసిన సందర్భంలో ఏపీడీ వై సత్యనారాయణ గారు వచ్చారండి. ఇదండి ఈ ఫ్యాక్టరీ చూశారండి. చూసి మరి ఎవరికి అమ్మకండి, మేము మొత్తము ఈ ఫ్యాక్టరీ యజమాని దగ్గర మేము ఈ ఫ్యాక్టరీని తీసుకొని మేము అందరం కొంత గిట్టుబాటు ధర కొంతమంది చెప్పారు, కనీసం కనిపించలు తెలిపండ్రు. పాపం ఈయన కొంటారని చెప్పి గిరిజనులు ఒక 4 రోజుల పాటు చూసి ఆయన తక్కువ రేటుకి ఈరోజు పార్పురం వెళ్ళి అమ్ముకునే పరిస్థితి. ఎంత మోసం చేశారండి ఆయన.
ఎంతెంత మోసం కాదు. ఈరోజు గిరిజనులు వచ్చిన నిధులన్నీ కూడా వృధాగా ఖర్చు పెట్టారు తప్ప గిరిజనులకు ఎటువంటి ఉపయోగం లేకుండా చేశారు. కాబట్టి ఆయనపైన ఇప్పటికైనా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి. ఆయన పనిచేసిన కాలంలో వచ్చిన నిధులపైన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం నిధులు పక్కతో పడ్డాయి. ఆ నిధులపైన అన్నింటిపై దర్యాప్తు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. వ్యక్తిగతంగా మాకు ఆయన ఎంత అభిమానం, కానీ ఆయన ప్రభుత్వం నుండి వచ్చిన నిధులు ఇవన్నీ కూడా సక్రమంగా పనిచేయకపోవడం వల్ల గిరిజనులకు ద్రోహం చేసే పరిస్థితి ఉంది, మహిళా సంఘాలకు కూడా ద్రోహం చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ నిధులపైన దర్యాప్తు చేయాలని చెప్పి మేము కలెక్టర్ గారికి అలాగే ఐటీడీపీఓ గారికి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విన్నవించుకుంటున్నాం.